ధ్యానం ఆలోచనలను నాశనం చేయదు. ధ్యానం ఆలోచనలను శాంతపరుస్తుంది అంతే. ధ్యానం చేసేవారి మనసులో ఆలోచనల వేగం తగ్గుతుంది, భావోద్వేగాలు నిలకడవుతాయి, నిర్ణయాలు స్పష్టమవుతాయి, ప్రతిచర్యలు తగ్గుతాయి, మనం స్పందించేలా మారుతాము. ధ్యానం మన ఆలోచనలను నియంత్రించదు, మన అవగాహనను పెంచుతుంది. ఇప్పుడు మీ అందరికి ఒక సింపుల్ టిప్ చెప్తాను. ధ్యానం కుదరాలంటే ఇలా చేయండి. మీరు సైలెంట్గా కూర్చోండి, భుజాలను నెమ్మదిగా వదిలేయండి, చాలా ఫ్రీగా కూర్చోండి. మీ శ్వాసను గమనించండి, మీ లోపలికి వెళ్ళే గాలిని, బయటకు వదిలే గాలిని గమనించండి. ఒక ఆలోచన వస్తే దానిని తప్పు పట్టకండి, తిరిగి శ్వాసకు రండి. ఏమీ ప్రయత్నించవద్దు, దేనికోసమో ప్రయత్నించవద్దు, జస్ట్ అలా చూస్తూ కూర్చోండి. అసలు ధ్యానం వల్ల కలిగే లాభాలేంటో మీకు తెలుసా? మీకు తెలియకుండానే మీ ఒత్తిడి తగ్గుతుంది, శరీరం రిలాక్స్ అవుతుంది, నిద్ర మెరుగవుతుంది, కోపం తగ్గుతుంది, నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది, మీకు ఎటువంటి కన్ఫ్యూషన్స్ ఉండవు. మనలో ఉన్న దాచిన ప్రతిభ బయటకు వస్తుంది, మనసు లోతుల్లో జన్మించిన శాంతి మెల్లగా కనిపిస్తుంది. ధ్యానం మనల్ని మార్చదు, మనలో ఉన్న నిజ స్వరూపాన్ని బయటకు తీసుకువస్తుంది. ధ్యానం వర్సెస్ ఆలోచనలు, ఇది యుద్ధం కాదు. ఆలోచనలు ఉన్నవాడే మనిషి, ధ్యానం తెలిసిన వాడే జ్ఞాని. ఆలోచనలు ఆగిపోతాయి, ధ్యానం మొదలవుతుంది. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే మనము ఆలోచనలు అర్థం చేసుకున్నప్పుడు. ధ్యానాన్ని లక్ష్యం చేయకండి, ధ్యానాన్ని అనుభవించండి.